గురుగారు మార్చి నెల 2025 సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మంచి ఫలితాల కోసం ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి సింహరాశి వారి కోసం. సింహరాశి వాళ్ళకు 2025 మార్చి నెల వీళ్ళకు సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు మాసాంతానికి అష్టమంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే అష్టమ శని ప్రారంభమవుతుంది. ఆల్రెడీ అక్కడ రాహువు అష్టమంలో ఉన్నారు. ఇక మాసాంతానికి ఈ శని రాహువులతో పాటు శుక్రుడు అక్కడే ఉన్నాడు, బుధుడు వెళ్తున్నాడు, చంద్రుడు వెళ్తున్నాడు. అంటే 5 గ్రహాల పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో స్థితమవుతా ఉంది. వీళ్ళకు దశమ స్థానంలో గురువు ఉన్నాడు, లాభస్థానంలో కుజుడు ఉన్నాడు, వ్యయ లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో కుటుంబ స్థానము ధనవాక్ స్థానం అనేటువంటి ద్వితీయంలో కేతు ఉన్నాడు. మరి వీళ్ళంతా ముందుకు వెనుక కలుస్తూ చంద్రుడు తిరుగుతున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు సహజంగా సింహరాశి వాళ్ళు ఓపెన్గా ఏది చెప్పకూడదు, చెబితే ఏది జరగదు, చెప్పకుండా వీళ్ళు ఉండలేరు. సో పలానా ఏం చేస్తున్నాం అనేది రివీల్ చేయకపోవడం బెటర్ అంటారు. ఏం చెప్పినా జరగదు, చెప్పకుండా చేస్తే జరుగుతుంది, చెప్పకుండా వీళ్ళు ఉండలేరు. అది వీళ్ళ యొక్క బలహీనత. ఇటువంటి సింహరాశి వాళ్ళకు అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు అక్కడికి వెళ్తాయి. ద్వితీయ స్థానంలో కేతు కూడా అష్టమ స్థానం చూస్తున్నాడు. అష్టమ స్థానము అంటే ఆకస్మిక స్థానము. ఆకస్మిక స్థానం అంటే ఏది? హాస్పిటలు. బాగున్న వ్యక్తి సడన్గా వెళ్ళి హాస్పిటల్ పడుకుంటాడు కదా. కాబట్టి ఆసుపత్రికి వీళ్ళు సేవ చేయడం వల్ల అష్టమ స్థాన శుభ్రత ఎంతైనా జరుగుతుంది. ఆకస్మికమైనటువంటి నష్టాలు కలగకుండా ఆకస్మిక లాభాలు కలగడానికి అవకాశం పెరుగుతుంది. అంటే ఆసుపత్రికి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ తీసివచ్చు. ఆ శుభ్రతకు మనము పాటుపడతాం, సేవ చేస్తాం. అక్కడ సిక్ అయినటువంటి పేషెంట్స్కి పాలు, పండ్లు, రొట్టెలు పంచవచ్చు. ఈ జాగ్రత్త వీళ్ళు తక్షణం తీసుకోవాలి. ఇప్పుడు దీంతోపాటు వీళ్ళకు గోసేవ అధికంగా చేయాలి. గోసేవ ఎందుకంటే వృషభ రాశి వీళ్ళకు కర్మస్థానం, వృత్తిస్థానం. ఆ వృషభం అంటేనే ఒక పశువు, ఒక గోవు. ఆ సేవ చేయడం వల్ల వీళ్ళకు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కగా పరిస్థితులు కలిసి వస్తాయి. శివాలయానికి వెళితే నందీశ్వరుడు చుట్టూనే నైవేద్యాలు పెట్టాలి, అక్కడే దీపాలు పెట్టాలి, ఆయనకే కోరికలు చెప్పాలి, ఎక్కువగా ఆయన ముందు కూర్చొని ధ్యానించాలి. అలా చేయడం వల్ల వీళ్ళకు విశేషమైన ఫలితాన్ని వీళ్ళు చూడొచ్చు. ఇక ఈ నెలలో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి మరి ఈ రాశి వాళ్ళకి? ఆర్థిక స్థితిగతుల్లో వీళ్ళు కాస్త ఆచితూచి వెళ్ళడమే మంచిది. వీరి దగ్గర ఉన్న డబ్బు వీరి దగ్గర గట్టిగా పెట్టుకోవడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. కొత్తగా ఎవరన్నా నమ్మకస్తులే కూడా వీళ్ళని డబ్బులు అడిగితే ఇవ్వకపోవడం మంచిది. అబద్ధంతో వీళ్ళ డబ్బును వీళ్ళు కాపాడుకోవడం మంచిది. అరే మనవాడే ఇస్తే కదా ఇస్తే అతని పరిస్థితులు బాగలేకనే తీసుకుంటాడు, కానీ తను ఇవ్వాలనుకున్న తను ఇవ్వలేని పరిస్థితిలో ఇవ్వలేకపోతాడు. డబ్బు పరంగా మళ్ళీ గొడవలు రావడం ఎలాంటి మనస్పర్ధలు పెడతాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో వీళ్ళకి గ్రహాలు ఉన్నాయి. ఎంత నమ్మకస్తున్నా ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం ఇవ్వలేరు. తీసుకుంటే ఖచ్చితంగా ఇవ్వాలని వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ రిలేషన్స్ దెబ్బతింటాయి. కాబట్టి నేనే డబ్బులు ట్రై చేస్తున్నాను, అయ్యో నీకు 2000 కావాలన్నా, నేను 4000 కావాలి, నేను ట్రై చేస్తున్నాను, నేను అడగాలనుకుంటున్నాను అని చెప్పి తప్పించుకోవడం ఉత్తమం. ఇక మరి విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? ఎగ్జామ్ సీజన్, అలాగే ఎవరన్నా విదేశాలకు వెళ్ళాలనుకుంటే అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందంటారు? విదేశాలకు వెళ్ళాలనుకోవడానికి అనుకూలంగానే ఉంది. లాభస్థానంలో కుజుడు బలంగా ఉన్నాడు. అదేవిధంగా విద్యార్థులకు చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నాడు. అంటే విద్యాస్థానాధిపతి కుజుడు లాభస్థానంలో బలంగా ఉన్నాడు. దశమ స్థానంలో గురువు చతుర్థాన్ని చూస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు మాత్రం విశేషంగా చాలా చక్కగా ఉంది. వీళ్ళకు ఎంకరేజింగ్గా వీళ్ళు ఎంకరేజ్ వీళ్ళకి ధీమా ఎక్కువ. నేను అన్నీ సాధిస్తాను, నేను చేస్తాను. అంటే రవి రాశ్యాధిపతి కాబట్టి ఎక్కువ ధీమా. రవి గ్రహ రాజు కాబట్టి వీళ్ళకు ఆ క్వాలిటీ సహజంగానే ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ధీమాకు తగినట్టు గురువు, కుజుడు ఈ రాశికి శుభగ్రహాలు. వీళ్ళిద్దరూ స్థానబలాలు ఇచ్చే చాలా బాగానే ఉన్నారు. విద్యకు సంబంధించి మాత్రం, విదేశీ ప్రయాణాలకు సంబంధించి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందుకు పడే అవకాశం కనిపిస్తుంది గురుగారు. ప్రేమ వివాహాల విషయాల్లో తీసుకుంటే వీళ్ళు ఒక అడుగు కాదు, ముందుకు కాదు, 4 అడుగులు వెనక్కి ఉండడం మంచిది. ఎందుకంటే అష్టమశని ప్రారంభమవుతుంది. అష్టమశని ప్రారంభమైనప్పుడు ఇటువంటి విషయాలకు ఆయన సహకరించకపోగా ఏదన్నా ఉంటే అటువంటి విషయాల్లో మనస్పర్ధలు రావడం, అంటే ప్రేమికుల మధ్య కాస్త పొరపొచ్చలు రావడం అనేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది చూసిపోవాల్సి వస్తుంది. ఓకే. ఇక రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది? కొంత గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అలాంటి వారికి ఎలా ఉండబోతుంది? రాజకీయ సినీ ప్రముఖులు
ఒక్క మాసం అలా ఓపిక పడితే చాలు. ఏప్రిల్ మే కంతా కూడా వీళ్ళకు గ్రహానుకూలత చాలా విశేషంగా వస్తుంది. అనుకూల గ్రహాలు చక్కటి మంచి స్థానాల్లోకి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కాస్త సమయం ఓపిక పడితే చాలు. మంచి గ్రహస్థితులు వస్తూ వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించుకోగలుగుతారు. ఇప్పుడు ఈ అష్టమ స్థానంలో గ్రహాల వల్ల ఇవి కొంచెం పక్కగా జరిగే వరకు నేను కొంతమంది అంటాను, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక మాసం చాలు. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయకపోయినా అన్ని విధాలు అనుకూలమైపోతుంది. మేము వ్యాపారాలు ఖచ్చితంగా చేయాలి, ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోకపోతే కుదరదండి అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏ వ్యాపారాలు సజెస్ట్ చేస్తారు ఈ రాశి వారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు చేసుకోకపోతే కుదరదు, ఒక నెల వరకు మేము ఓపిక పట్టలేము, ఏదైనా చేసి తీరకపోతే కుదరదు అనుకున్న వాళ్ళు పెట్టుబడి తక్కువ పెట్టమంటున్నాను. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో ముందుకెళ్ళడం బెటర్ అంటారు. అది పరిశీలించుకుంటూ మెల్లమెల్లగా పెట్టుబడి పెంచుకుంటూ వెళ్ళడం ఉత్తమం. అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు వచ్చి కలుస్తున్నప్పుడు అష్టమ శని ప్రారంభమవుతుంది. సప్తమం నుంచి అష్టమంలోకి అన్ని గ్రహాలు ప్రయాణిస్తున్నప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టకుండా ప్రారంభించుకోవడం ఉత్తమం. ఒకవేళ వీళ్ళకి నష్టం వచ్చినా తక్కువ పెట్టుబడి నష్టమైపోతారు. ఎక్కువ పెట్టి పోయిందనుకోండి ఎవరు ఇవ్వరు. అదే అష్టమ స్థానం నుంచి అన్ని గ్రహాలు జరిగినప్పుడు భాగ్యము, దశమము, లాభము ఈ స్థానాలకు అన్ని గ్రహాలు గుంపగుత్తగా వస్తున్నాయి. కాబట్టి తక్కువ పెట్టుబడితో పోతే మెచ్యూరిటీగా వీళ్ళు మళ్ళీ చక్కటి విజయావకాశాలు అందుకుంటారు. ఇక పోలీస్ స్టేషన్లు, కోర్టు వ్యవహారాలు, భూ కబ్జాలకు గురైన వారు వీటన్నిటి నుంచి బయటపడడానికి ఇంకెంతకాలం పట్టొచ్చు గురువుగారు? దీనికి సంబంధించిన గ్రహము కుజుడు లాభంలో ఉన్నాడు. పోలీస్ స్టేషను, పోలీసు, రక్షణ సంబంధ విషయాలకంతా కారకుడు కుజుడే. కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. లాభంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు ఆ విషయాల్లో సానుకూల ఫలితాలే వాళ్ళు వస్తాయి. వీళ్ళకు ఎటువంటి సందేహం ఏం లేదు. దానికి వీళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. చక్కగా ఇక గ్రహాలు కూడా అష్టమ స్థానం నుంచి కూడా జరుగుతున్నాయి కాబట్టి సంబంధమైన గ్రహము లాభంలో ఉంది. ఆ విషయాల్లో వీళ్ళకి విశేషమైన లాభాలు ఉంటాయి. చక్కగా ముందుకెళ్ళచ్చు. చివరగా ఈ రాశి వారికి సూచనప్రాయంగా చెప్పాలంటే, తగు జాగ్రత్తలు చెప్పాలంటే ఏం చెప్తారు ఈ రాశి వారికి? ఈ రాశి వాళ్ళకు తగు జాగ్రత్తలు చెప్పాలంటే మధుర మీనాక్షి ఆలయ సందర్శన వీళ్ళకు కుదిరితే వెళ్ళి రావచ్చు. మధుర మీనాక్షి అమ్మవారు అక్కడ బుధగ్రహ ప్రభావం ఉంటుంది. బుధగ్రహము కన్యారాశి వీళ్ళకు ద్వితీయ స్థానము కన్యారాశికి బుధుడు అధిపతి కాబట్టి బుధగ్రహ ప్రభావం ఎక్కువగా మధుర మీనాక్షి ఆలయంలో ఉంది. ఆ దేవత చూస్తే కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది దేహం అంతా కూడా. ఆమె మీనాక్షి సుందరేశ్వరుడు అంటే శివుడు పెండ్లి కుమారుడుగా, అమ్మవారు పెండ్లి కుమార్తెగా దంపతులుగా ఉన్నారు అక్కడ. వీళ్ళకు లాభస్థానం మిథునం అంటేనంటే దంపతుల రాశి. ద్వితీయ స్థానం కన్య అంటే అప్పుడే పెండ్లైనటువంటి కన్య ఎవరు? పెండ్లి కుమార్తె కదా. కాబట్టి మధుర మీనాక్షి ఆలయ సందర్శన చక్కగా వెళ్ళి వస్తే వీళ్ళకు విశేషమైనటువంటి అష్టమ స్థానంలో గ్రహాలు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. విశేషమైన ధనయోగం కలగాలంటే మధుర మీనాక్షి ఆలయము వీళ్ళకు సర్వదా శుభదాయకం అని చెప్పచ్చు. ఇంకేదన్నా మంచి జరగాలంటే దానం చేస్తే బాగుంటుంది కదా, ఎలాంటి దానాలు చేసుకోవచ్చు అంటారు ఈ రాశి వారు? మరి వీళ్ళు చేసుకోవాల్సిన దానాలు, శనిగ్రహం అష్టమంలోకి వెళ్తుంది కాబట్టి బెల్లము, నువ్వులు కలిపినటువంటి ఆహారాన్ని కోతులకు కానీ ఆవులకు కానీ పెట్టచ్చు. అదేవిధంగా పావురాలకు గింజలు వేయచ్చు. అదే బెల్లము, నువ్వులు కలిపిన మిశ్రమాన్ని చీమలకు పెట్టచ్చు. ఎందుకంటే బెల్లము, నువ్వులు ఎందుకుంటానంటే తీయటి పదార్థాన్ని మరి మనము మూగజీవులకు భూత సేవ చేయడం వల్ల అష్టమ స్థానానికి శని వెళ్తున్నాడు కాబట్టి చెప్తున్నా. ఆయన సంబంధించిన ధాన్యము నువ్వులు. ఆ దానము కొన్ని జీవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల, అంటే అన్నదానం గొప్పది. అన్నదానం కన్నా గొప్ప దానము ఇటువంటి జీవులకు ఆహారం పెట్టడము, ఆదరించడము. చాలా శని గ్రహం యొక్క తాకడ తగ్గిపోతుంది. అది తగ్గిందంటే ఏమవుతుంది? అదృష్టం పెరుగుతుంది. ఇది విశేషంగా వీళ్ళు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. మార్చి నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.